చిన్న చేంజ్ వచ్చింది. ఏంటి? ఈడిఎల్ఐ స్కీమా అంటే సింపుల్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఎవరి జీతం నుండి అయితే ఈపీఎఫ్ కట్ అవుతుందో, అనగా ఎవరి జీతం నుండి అయితే ప్రతి మంత్ పిఎఫ్ కట్ అవుతుందో వాళ్ళకి ఆటోమేటిక్గా ఫ్రీగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లే. మనకి ఏదైనా జరిగితే, ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా జరిగితే మన కుటుంబానికి 7 lakhs వరకు ఫ్రీగా ఈపీఎఫ్ఓ ఇన్సూరెన్స్ని ఇస్తుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నది 2.5 lakhs నుండి 7 lakhs వరకు ఉంటుంది, డిపెండ్స్ అపాన్ శాలరీ. ఇది ఎలా లెక్కేస్తారంటే లాస్ట్ 12 months యావరేజ్ బేసిక్ శాలరీ ప్లస్ డిఏ ఎంతైతే ఉంటుందో ఇంటూ 35 times. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ బేసిక్ శాలరీ ప్లస్ డిఏ 20,000 ఉన్నట్లయితే 20,000 ఇంటూ 35 7 lakhs. సో 7 lakhs కవరేజ్ అనేది వస్తుంది. ఒకవేళ యావరేజ్ బేసిక్ శాలరీ ప్లస్ డిఏ ఎక్కువ ఉంది, 40,000 ఉంది, 40,000 ఉన్నా కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ 7 lakhs కవరేజ్. సో ఇలా కవరేజ్ రావాలంటే, మన కుటుంబానికి కవరేజ్ వెళ్ళాలంటే చిన్న కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే లాస్ట్ 12 months గా ప్రతి మంత్ మన జీతం నుండి పిఎఫ్ కట్ అవ్వాలి. అర్థమైందండి? లాస్ట్ 12 months గా ప్రతి మంత్ మన జీతం నుండి పిఎఫ్ కట్ అయితే మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ కుటుంబానికి వెళ్తుంది. ఇలా కవరేజ్ రావాలంటే కుటుంబ సభ్యులు డెత్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈపీఎఫ్ సమాచారం, ఈ సమాచారం ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి కంపెనీలో చెప్పాలి. ఇలా మీ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీ చనిపోయాడు, సో మాకు క్లెయిమ్ ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని, మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పైకి పంపిస్తారు ఈపీఎఫ్ఓ ఆఫీస్కి. సో అక్కడ క్లెయిమ్ వస్తుందన్నమాట, వాళ్ళు చెక్ చేసి క్లెయిమ్ అనేది ఇస్తారనమాట. సో క్లెయిమ్ అప్రూవ్ చేయగానే డబ్బు డైరెక్ట్గా నామినీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అనగా ఎంప్లాయర్కి ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బు అన్నది పడుతుంది. అర్థమైందా అండి? అండ్ మెయిన్ కండిషన్ ఏంటంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్, అనగా యూఏఎన్ నంబర్ ఖచ్చితంగా యాక్టివ్లో ఉండాలి. పొరపాటున మీ యూఏఎన్ నంబర్ యాక్టివ్గా లేకపోతే ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మీకైతే రాదు. ఫ్యూచర్లో మీరు చనిపోతే ఇబ్బందులు పడతారు మీ కుటుంబ సభ్యులు. సో అందుకనే యూఏఎన్ నంబర్ని యాక్టివ్గా ఉంచుకోండి. అండ్ దాంతోపాటు మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్కి మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ సమాచారం అంతా లింక్ అయి ఉండాలి. వీటిల్లో ఏది లేకపోయినా మీకు రాదు ఇన్సూరెన్స్. సో మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ని యాక్టివేట్ చేసుకోవడానికి డెడ్ లైన్ పెట్టారు. ఎప్పటి వరకు? మార్చ్ 15th లోపు మీరు కనుక యాక్టివేట్ చేసుకుంటే అప్పుడు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ మీకైతే వర్తిస్తుంది, లేదా వర్తించదు. ఎలా యాక్టివేట్ చేసుకోవాలో మీకు కనుక డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి. ఖచ్చితంగా మీకైతే సెపరేట్గా వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేస్తా. ఇంకా 4th చేంజ్ వచ్చేసి యూపీఐలో కొత్త ఫీచర్